కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో వ్యవసాయ బావులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు 40-50 ఏళ్ల కింద రైతులందరూ కూడా మూటగొట్టి తమ పొలాలకు నీరు పారించుకునేవారు. ఇప్పుడు అధునాతన సబ్మర్సిబుల్ మోటార్స్ వచ్చినా ఒకప్పుడు మాత్రం మోటబాయి ద్వారానే నీళ్లు తోడుకునేవారు. దీనికి సంబంధించి రైతు మారయ్య గారు ఉన్నారు. మోటబావులకు సంబంధించి వారి అనుభవం ఏంటో వారి మాటల్లోనే విందాం. మానయ్య గారు నమస్కారం అండి. మోటబాయిలు అంటే ఈ తరాలకు అసలు తెలియదు. మీరు మోటబాయి మీద వ్యవసాయం చేసి అప్పుడు పండించుకున్నారుగా పంటలు. అసలు ఏంది మోటబాయితో ఎట్లా వ్యవసాయం చేస్తారు ఒకసారి చెప్తారా? అప్పుడు కష్టం ఉండే మేడం, మాకు 4 గంటల రాత్రికి లేస్తుంటే మేము ఎడ్లు మేపాలి, తేవాలి, మూట కట్టాలి, మూట కొట్టాలి. మూట అంటే ముంగడి కొట్టాలి, మళ్ళీ ఎంట తేవాలి, మళ్ళా కొట్టాలి. ఇట్లా నీళ్ళు బార పెడుతుంటే తోడం ఆయనంత. అంటే బొక్కెన ఎంత సైజు ఉండేది అప్పుడు? బొక్కన ఇట్లా తోలుది బొక్కెన, తోలు బొక్కెనా? తోలుది. దాంట్లో నిండా వస్తుండే నీళ్ళు. ఇది నిండా వచ్చి ఇట్లా వచ్చినప్పుడు నీళ్ళు పడిపోతుండే బయటికి. మళ్ళా తేవాలి, మళ్ళా నింపాలి, మళ్ళా పోవాలి. అదే పని. గుమ్మరియాలి, మళ్ళా నింపాలి, మళ్ళా గుమ్మరి. అంటే గుమ్మరిచ్చినప్పుడు ఇదేమో ఎగుడుకు ఉండాలి, పారేనక దిగుడు ఉండాలి కదా. మరి అక్కడ దిగుడు ఉంటే పోతుండే, కాలువ నీళ్ళు తోటలోకి పోతుండే. అట్లా కొట్టినాము. ఇక అది కొన్ని దినాలు అయింది. అంటే ఇట్లా మూట కొట్టిరు కదా. అవును. అప్పుడు ఏమేమి పంటలు వేసుకుంటోళ్ళు? అప్పుడు ఇట్లనే చెరుకు, అల్లము, కూరగాయలు అవి ఇవే పండిస్తుంది. నీళ్ళు అవసరం కాబట్టి ఇట్లా కొట్టుకుంటోళ్ళు. అంటే బొక్కెన మీరు చేయించుకుంటోళ్ళు? తోలు బొక్కెన? అవును, చేయిస్తుంది. డోరోలు ఉంటుండే కూడా వాళ్ళు చేస్తుంది. కొండపోయిగా సైకిల్ మీదనో నెత్తి మీదనో మోసుకొని కొండపోయి కూడా మంచిగా చెప్పించుకొస్తుంది. మానయ్య గారు, ఇప్పుడు మూట కొట్టేటప్పుడు ఇప్పుడు ఎడ్లు ముందు పోయినప్పుడేమో నీళ్లు పైకి వచ్చేస్తాయి కదా. అవును. మళ్ళీ ఎడ్లేమో మళ్ళీ వెనక్కి రావాలి కదా, అట్లే నడుచుకుంటా. మళ్ళీ మేము మనిషిరా ఉండాలి ఒకటి ఎంబడి, దాని ఎంటు ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఎడ్లు నీళ్లు నింపుకొని మూట తెచ్చినాయి కదా, అప్పుడు ముందుకు ఎడ్లు పోతాయి కదా, మళ్ళీ కింద పోసేటప్పుడు ఎవరైనా ఉండాలన్నా నీళ్ళు? ఎవరు అవసరం లేదు. ఒక తాడు మీద ఉంటది పైకట్టు, ఒకటి సొండం తాడు కింద ఉంటది. అది ఇట్లా మీది పోయేడు తాడు ముంగడి పోతా ఉంటాయి కదా. ఎంటది ఇట్లా ఆడికి పోయినందడివే ఎంటది ఇక్కడ గుంజుతుంది అనమాట. ఇక్కడ గుంజినప్పుడు నీళ్ళు బయటికి పోతాయి, ఇట్లా కింద పోతాయి. మళ్ళీ ఎడ్ల వెనక్కి వచ్చినప్పుడు లోపలికి పోతుంది. మళ్ళీ ఇట్లా అతుక్కుంటది అనమాట. అది ఇట్లా అతుక్కుంటది తోలుది కాబట్టి. అట్లా నీళ్ళు కాగానే ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఇట్లా గుమ్మిలాగా ఉంటది కదా, ఆ గుమ్మిలాగా ఉండేది దానికి అతుక్కపోతుంది అనమాట. ఇట్లా ఇట్లా అతుకపోయి వచ్చేటప్పుడు నీళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు ఇప్పుడు నీళ్ళు మీదకి రాందడివి ఇట్లా ఇడిచిపెడతా అనమాట. ఓకే. అట్లా అట్లా ఉండే. ఇద్దరు మనుషులు అవసరం లేదైతే? లేదు, ఒకళ్ళు నీళ్ళు కట్టడానికి, ఒకళ్ళు మూట కొట్టడానికి. నీళ్లు కట్టడానికి ఒకరు, మూట కొట్టడానికి ఒకరు. అంతే, ఇద్దరే మనుషులు. మరి ఎడ్లు ముందుకోవడం అయితే పోతాయి, కానీ వెనక్కి రావడం అంటే కొంచెం ట్రైనింగ్ ఇస్తారా వాటికి? ట్రైనింగ్ ఉంటుండే వాటికి. కొత్త ఎడ్లు నడవకుండే అటు ట్రైనింగ్. అది అరక నడుస్తుండే, మళ్ళా మూట నడుస్తుండే, బండి నడుస్తుండే. అటు ట్రైనింగ్. ఎద్దుతోనే వ్యవసాయం అంట. ఎద్దుతోటి వ్యవసాయం చాలా మంచిది అది. ఎద్దుతోటి వ్యవసాయం. ఈ ట్రాక్టర్లు వచ్చిన సంది దండి చాలా ఇబ్బంది ఉన్నది, ఖర్చులు చాలా ఉన్నాయి మాకు. అప్పుడు పెద్ద ఖర్చులు వ్యవసాయం మీద ఏమి ఎక్కువ ఖర్చులు లేకుండే అప్పుడు. అన్నిటి ఎడ్ల మీద ఆధారపడి పొద్దుగాలేందో ఇట్లా మొక్కుతుంటే మేము. అవునా? వాటికి పాదాలకు పాడి పంట అంటారు. ఫస్ట్ పాడినే అన్నారు వ్యవసాయం గురించి చెప్పాలంటే. పాడి ఉంటేనే పంట ఉంటది. ఇప్పుడు ఏం మేడం, ఇప్పుడు పోవాలి, ఇప్పుడు దుకాణం తేవాలి, మసాలా తేవాలి, వేయాలి. అవి ఎన్ని రోగాలు ఉంటాయో ఏమో దేవునికి ఎరకాలి. ఈ ఆరోగ్యం అంతా పాడైపోతున్నది దీని పిండి. అంతేనా? అన్ని పంటలు పండుతుండే, ఇది పండదనే మాట లేకుండా అన్ని పంటలు పండించుకుంటారు. ఏమంటే ఎండాకాలం నీళ్ళు తక్కువ ఉంటుండే, అప్పుడు చిన్న కష్టం అవుతుండే. ఎండాకాలం ఒకటి కష్టం. మేము ఇట్లా నీళ్ళు తాగుతుంటే ఇట్లా చిన్న ఉన్నప్పుడు ఇట్లా బావిలో నీళ్ళు. అవును, మీ జైరాబాద్ వస్తే సంతోషం అనిపిస్తుంది వ్యవసాయ బావులను చూసి. నీళ్లుంటాయి, రైతులు కూడా వాడుకుంటుంటారు ఇప్పటికి వ్యవసాయ బావులని. మేము ఇట్లా వానకాలం వస్తే ఇట్లా తాగుతుంటే మేడం నీళ్ళు అంత మీదకి వస్తుండే నీళ్ళు. అగండ్లకి నీళ్ళు అక్కడ బయటికి పోతుండే నిండి వెళ్ళి పారేటివి. 4 నెలలు పడుతుండే మరి వానలు. అప్పుడు దసరా దీపాల వరకు వచ్చేటివా వానలు నిండా. తర్వాత ఈ మూట వాడుకుంటోళ్ళే చలికాలం అప్పుడు అట్లా. ఈ మూట బావులు పోయిన తర్వాత ఏమేమి వచ్చినాయి? మళ్ళా తర్వాత ఈ కరెంట్ మోటార్ వచ్చింది మీద. అంటే ఇప్పుడు ఈ దానికి అదే పెట్టరా, పీటలాగా ఉంది కదా, ఇదేంది? దాని మీద మోటార్ ఉంటుండే అనమాట. దీని మీద పీట మీద మోటారు.
ఇక వానలు పడుతుంటే నీళ్ళు వస్తుండే బావిల మీద ఆహా. మీదికెళ్ళి రాందడివే. ఇప్పుడు వాన ఇప్పుడు బాగా మొదలైంది అనుకో, ఉమ్. అరే రాత్రి వాన వచ్చి ఆయనతో మోటార్ మునిగిపోతుంది, ఉహుం. పారా నాయన పా అంటున్నాను. ఇక కొడుకు తీసుకొని వచ్చి మోటార్ మీదకి గుంజాలి. ఆహా. తడిసి ఖరాబ్ అవుతుందని. తడిసిపోయండి మళ్ళీ మోటార్ పోతే అవును, ఆయనత అవును. మళ్ళీ 4,000 కావాలి ఉమ్. నింపాలంటే. ఉహుం. దానికోసం అని మోటార్ మర మీదకి గుంజాలి వచ్చి, ఆ రాత్రిలో వచ్చి. ఆ. అంత కష్టం ఉండే అప్పుడు. ఇప్పుడు ఇప్పుడు నీళ్ళలోనే ఇప్పుడు వచ్చినాయా? అంత మంచిగా ఉన్నాయి కదా, కానీ ఆరోగ్యం మంచిగా లేదు. ఇప్పుడు నీళ్ళలోనే ఉంటున్నాయి మోటార్, ఇప్పుడు నీళ్ళ మోటార్ సబ్మర్సిబుల్ వచ్చేది. మోటార్స్ ఏమో. ఆ, 3 టెక్నాలజీలను చూసిర్రు ఇప్పటికి మూడు మీరు. టెక్నాలజీలు చూసినాం మేము మేడం. ఏది మంచిగా అనిపిస్తుంది మూడిట్లల్లా? ఇప్పుడు యాది మంచిగా ఉంటే అదే మంచిగా ఉన్నది మేడం. ఏం చేస్తాం ఇప్పుడు, ఏమి చేయగలం, మాకు చేత కాదు ఇప్పుడు. అంతే. అయిపోయింది మాది అంగడి. ఇప్పుడు కక్కేస్తే నీళ్లు వారుతుంది, ఆ, అప్పుడేం కష్టం చేస్తేనే మూట కొడితేనే నీళ్లు వారుతుంది. నీళ్ళు పారుతుండే అప్పుడు. అది చాలా మంచిది ఉండే మేడం. అదే మంచిగా ఉండే. కానీ ఏం చేస్తాం, ఈ రోజుల్లో చేయగలం. అసలు ఈ రోజుల మూట అంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. తెలియదుగా. తెలుస్తుంది, చేసుకుంటూ పోతే అంత వస్తుంది. కానీ ఇప్పటి వాళ్ళు చెయ్యరు మేడం, ఇప్పటి వాళ్ళు చెయ్యరు. ఆయన ఆయుతంగా రావాలి అంటున్నారు ఇప్పుడు. సుఖానికి వచ్చిర్రు. సుఖానికి వచ్చారు. మానయ్య గారు, ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ఇటుక పిల్ల మందము సందుతో ఉంది కదా, ఒక రంధ్రము, ఏమంటారు దాన్ని? దానికి ఇది ఈ బావి నిండుతుంది మేడం. బావి నిండినప్పుడు దానికి నీళ్ళు బయటికి పోయడానికి ఆ రంధ్రం ఇడిచింది ఉన్నది. నీళ్ళు ఇప్పుడు ఈడ ఇనికి అంటే మొత్తం భూమి అంతా ఇంకుతాయి కదా. అవునవును, మొత్తం మనకు గుంత గడ్డ ఏం తెలియదు కొత్తగా వచ్చిన వాళ్ళకు. ఎక్కతక్క అంటే అలా పడిపోతారు కూడా. అట్లా కాకుండా ఇక్కడ ఇనకకుండా నీళ్ళు అక్కడ ఒక కాలువ తీస్తాం బయటికి చేన్లకు లోతుగా. కాలువ తీస్తే ఆ కాలువ పంటి అక్కడ నీళ్ళు బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకోసం అది పెట్టిండ్రు, అది ఇడిచింది ఉన్నాయి అన్నమాట. దాన్ని ఏమంటారు? కోల్వాల్. కోల్వాల్ అంటారు. అంటే ఎక్కువ నిండా నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని బయటికి తెరిచి కాలువలాగా బయటికి పంపిస్తారు. బయటికి పంపిస్తాం. బయటికి పంపించినప్పుడు ఇక్కడ బురద కాదు, ఇక నీళ్ళు కాలువలాగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చి అరే ఇక్కడ బాగున్నాయప్ప అంటే దూరంకి వెళ్ళిపోతాం. అప్పుడు ఈ ఇట్లా సైడ్ వాల్ కట్టుకోనట్టుంది. అప్పుడు లేకుండే ఇది ఏంటో సరిగట్టింది మేడం. భూమికి సమాంతరంగా ఉండేదేమో, ఇబ్బంది భూమికి సరిగా ఉండే అప్పుడు, ఇది లేకుండే. ఓకే. ఎన్నేళ్ళు కొట్టిరు మూట? ఇప్పుడు మీ వయసు అందాది ఎంత ఉంటది? ఇప్పుడు మాది 60 దాకా ఉంటుంది మేడం. 60 దాకా ఉంటుంది. నేను ఒక 20 ఏళ్ళ దాకా కొట్టిన. నేను 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మొదలు పెట్టి 20 ఏళ్ళు కొట్టిరు. 20 ఏళ్ళ దాకా కొట్టిన. చాలా ఏళ్ళే కొట్టిరు లెక్కన. కొట్టిన. మరి ఇప్పుడు ఉంచుకురా పసులని అప్పటి నుంచి కాపాడుకుంటూ? అయ్యో రామ, ఏడికెళ్ళి తేవాలి పశువులు, మాకు శాతాకు వచ్చినాయి, అన్ని అమ్ముకున్నాము. పసులు ఏం లేవు ఇప్పుడు? ఇక ఏం లేవు, మాకు పిల్లలు తినకొచ్చారు, మాకు అమ్ముకున్నాం అన్ని. ఇక అన్ని వదులుకున్నాం. ఇక మరి వ్యవసాయం ఎట్లా? మొత్తం వ్యవసాయం అంటే ఇట్లనే ట్రాక్టర్ తేవాలి, కొట్టిపియాలి, ఎద పెట్టించుకోవాలి. అవసరం ఉన్నప్పుడు తెచ్చుకుంటాము, అంతే వదులుకుంటాం. ఎద్దులైన వ్యవసాయం చేస్తున్నారు. అప్పుడు ఎద్దులతో మూట కొట్టి వ్యవసాయం చేసిరు, అంతేనా? ఏదేమైనా 3 తరాల వ్యవసాయ అయితే నీళ్ల పారకాన్ని చూసి అది చాలా బరకత్ ఉండే మేడం. ఇది బరకత్ లేదు, ఇంత పంట మస్తు పంట పండిస్తున్నది, లేదని కాదు, భూతాలు మస్తు ఇస్తున్నది, కానీ బరకత్ లేదు. దీనికి వాయ దానికి వాయ ఇట్లా పోకడనే ఉన్నది. దీనికి ఏం మిగిలకొచ్చింది రైతుకు? 3 తరికలు చూసిరు నీళ్ళ పారకం. 3 తరికలు చూసినాం మేము. మా నాయనోళ్ళు ఉన్నప్పుడు మేము వాళ్ళసరిగా ఎంట వస్తుంటే, అరే వద్దు పోరా నాయన, నువ్వు ఎందుకు వస్తావు, నీకు ఏం తెలుస్తుంది, స్కూల్ పో. లేదు నాయన, నేను మీ వస్తాను, మీ అంబడి చూస్తా అని వస్తుంటే మేము మా నాయన నేర్చుకున్నాం. తాతల్ని చూసి వాళ్ళు పోయిరిగా, వాళ్ళు అంతేలే. వాళ్ళది అయిపోయింది, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయారు, ఇక వాళ్ళు పోయి మేము సుధరాయించినాం. మా కొడుకులు మాకు ఈయనకొచ్చాను ఇప్పుడు సరిగా. ఈయనకపోతే వాళ్ళు ఇష్టం అని మేము ఒప్పుకున్నాం. వాళ్ళంతా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళేమి ఇంకా వ్యవసాయం సబ్మర్సిబుల్ బోర్లతో చేస్తారు వాళ్ళు. పంట మస్తు పండుతున్నది, పంటకు వచ్చిందని లేదు, కానీ ఏం మిగిలకొచ్చింది. దీని పెట్టుబడి ఖర్చులు ఎక్కువైపోయినాయి, పెట్టుబడి పండిన దానికి ధర కూడా దక్కట్లేదు రైతుకి. అట్లా ఏం మిగిలకొచ్చింది. ఏదేమైనా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది మారయ్య గారు, ఎందుకంటే వెనకటి రకం చూసిరు, ఇప్పటి రకం చూసిరు, ఇన్ని రకం చూసి ఒక అనుభవజ్ఞులు మీరు. చూసిన కాడికి చెప్తున్నాం. అదే, నమస్కారం, థ్యాంక్ యూ. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.